అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారనే అనుకుంటున్నాను. బావుంటారు. ఈరోజు ఒక విషయం మీతో షేర్ చేసుకోవటానికి మీ ముందుకొచ్చాను. విశ్వం, విశ్వం, విశ్వం. ఎక్కడ చూసినా ఇదే ఇప్పుడు తెలుసుకుంటున్నారు. విశ్వం అంటే ఏమిటి? అందరిలోనూ ఆలోచన. అంటే విన్నవాళ్ళల్లో. మేనిఫెస్టేషన్లు అంటే ఏంటి? అసలు దీనివల్ల ఏంటి ఉపయోగం? అనే ఆలోచన చాలామందికి వచ్చింది కూడాను. వస్తుంది కూడా, రావాలి. అంతేకాదు యూట్యూబ్‌కెళ్తే ఎన్నో, ఎన్నో వీడియోలు. సాయినే నమ్మండి, మీ సమస్యలు తొలుగుతాయి. శివుణ్ణి నమ్మండి, మీరు కష్టాల నుంచి బయటకొస్తారు. అభిషేకాలు చేయండి, అమ్మవారిని పూజించండి, హోమాలు చేయండి. ఇలా ఎన్నో ఉంటాయి. ఈ కలియుగంలో, ఈ బిజీ లైఫ్‌లో మనుషులకున్న సమస్యల్లో ఇవన్నీ వింటాంటే ఏది చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏది చెయ్యకపోతే మనకి సమస్యలు ఎక్కువవుతాయేమో, ఏది చేస్తే మన సమస్యలు తొలగిపోతాయి అని ప్రతి ఒక్కళ్ళల్లో కలుగుతుంది. అలాంటప్పుడు మనం భగవంతుడు మనకి ఇచ్చిన బుద్ధి జ్ఞానాన్ని ఉపయోగించి కొంచెం ఆలోచించాలి. అసలు భగవంతుడు ఇన్ని రూపాలు ఉన్నాయా? అసలు భగవంతుడు ఒక్కడే కదా అనే ఆలోచన అర్థం చేసుకోవాలి. భగవంతుడు, విశ్వం రెండూ ఒక్కటే. నేనున్నాను, నా పేరు రాధ. కానీ నాకు ఎన్నో స్థానాలున్నాయి. అమ్మ, అత్త, అమ్మమ్మ, ఫ్రెండుగా, అక్కగా, కోడలిగా, మరదలిగా, వదినగా. ఇవన్నీ వాళ్ళకు కనపడతాయి. రాధగా మీకు ఫ్రెండ్గా కనపడతాను. ఇలాగ మనం మనిషిం కాబట్టి ఒక్కడమే కనపడతాం. భగవంతుడు కాబట్టి ఒక్కొక్కళ్ళు పిలిచే పేరుతో వాళ్ళకి ఆకారాలు రూపాలతో కనపడతారు. కానీ భగవంతుడు ఒక్కడే. ఆ విశ్వమే భగవంతుడు. మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని తెలుసుకుంటే భగవంతుడు ఒక్కడే. భగవంతుడు చెప్పింది మనం ఆచరణలో పెట్టి నమ్మకంతో అడుగు ముందుకు వెయ్యాలి. తపనతో, ఆర్తితో మనం ముందుకు వెయ్యాలి. వేసిన అడుగులో తడబాటు ఉండకూడదు. వెనకడుగు అసలే ఉండకూడదు. అడుగు వెనక్కి పడిందా కొన్ని యుగాలు పడతాయి ముందుకు రావటానికి. ముందుకు వెళ్ళటానికే మనకి ఇంతకాలం పట్టింది. ముందుకు సాగాలి, నమ్మకంతో సాగాలి. తపనతో, ఆర్తితో, ఆరాటంతో మన అడుగు ముందుకు వెళుతూ ఉండాలి. అప్పుడు ఆ భగవంతుడే ఎదురొచ్చి మనకి పూల తోటకి, నందన వనంలోకి తీసుకెళ్తాడు. అక్కడ ఎన్నో సువాసనలు, ఎన్నో అందాలు. అంటే ఏంటి? నిజంగా సువాసనలు అంటే ఏంటి? మన జీవితంలో ఉన్న సమస్యలు మొత్తం తొలగిపోతాయని. ఆయన తొలగించేస్తాడు. నువ్వు ఒకటే అడుగుతావు, ఆయన 100 మన ముందు పెడతాడు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. భగవంతుడు సాయిని అడుగుతాడు, నువ్వు మా అందరితో ఉన్నానంటావు కదా, నాతో కూడా ఉన్నావా అని అడుగుతాడు. నేను నీతో కూడా ఉన్నాను, ఇప్పుడు కూడా నీ దగ్గరే ఉన్నాను అంటాడు. సరే అయితే నేను పని మీద బయటకు వెళ్తున్నాను, నాతో వస్తావా అని అడిగాడు. వస్తానంటాడు సాయి. సరే సాయి వెనకాల నడుస్తూ ఉంటాడు, అతను భక్తుడు ముందు వెళ్తూ ఉంటాడు. అలా కొంత దూరం వెళ్ళేటప్పటికి సాయి నువ్వు నాతో వస్తున్నావా అని అడుగుతాడు. నీతోనే వస్తున్నాను, నీ వెనకాలే ఉన్నాను, నాకు కనపట్టలేదు కదా, నువ్వు వెనక నుంచి వెనక్కి వెళ్ళిపోతావేమో అని అడుగుతాడు. మనిషికి అపనమ్మకం ఎక్కువ కదా, అనుమానాలు ఎక్కువ. సరే సాయి ముందు నడుస్తుంటాడు. నువ్వు ముందు నడుస్తున్నావు, నువ్వు ముందు వెళ్ళిపోతే నేను వెనకబడిపోతానేమో అంటాడు. సరే ఎండలో 4 కాళ్ళు కనపడతాయి, అది తెలుస్తుంది అతనికి. సరే అయితే నీకోసం నీ పక్కనే నడుస్తానంటాడు సాయి. అతను నీడలో కాళ్ళు చూసుకుంటూ ఉంటాడు, సాయి నాతో ఉన్నాడా అని. 4 కాళ్ళు కనపడుతున్నాయి. కొంత దూరం వెళ్ళేటప్పటికి అతనికి 2 కాళ్ళ గుర్తులే కనపడుతున్నాయి ఎండలో. ఇదిగో చెప్పావు కదా, అబద్ధాలు చెప్పావు, నాతోనే ఉన్నానన్నావు, నాతో వస్తున్నానన్నావు, 2 కాళ్ళే కనపడుతున్నాయి అని అంటాడు భక్తుడు. అప్పుడు సాయి అంటాడు, నా బిడ్డ కాళ్ళు కందిపోతాయేమో, కాళ్ళు నొప్పులు వస్తాయేమోనని ఎత్తుకుని నడుస్తున్నాను. అర్థమైందా నీకు? నీకు అది గ్రహించట్లేదు. నువ్వు శ్రద్ధతో, ఆర్తితో, తపనతో గమనిస్తే నీకు కనపడతాయి నా కాళ్ళు అని సాయి చెప్తారు. దీని అర్థం మీకు అర్థమైపోయింది కదా.
విశ్వం అంతే. సాయి అయినా, విశ్వం అయినా, శివుడైనా, అమ్మైనా అందరూ ఒక్కటే. మనం నమ్మకంతో ముందుకు అడుగు వేసి వెనక్కి అడుగు పడకూడదు. ముందుకు వెళుతూ ఉంటే శ్రద్ధతో, ఆర్తితో తప్పకుండా మనం చేరుకుంటాం ఆ విశ్వాన్ని, ఆ భగవంతుణ్ణి. ముందుకు అడుగు పడింది కదా, ఇక ఆగొద్దు, ముందుకు వెళ్ళిపోతూనే ఉందాం మనం. తప్పకుండా చేస్తారు కదా. మనం మరికొంతమందికి ఈ మార్గాన్ని చూపిద్దాం. ప్రతి మనిషి జీవితంలో ఆనందాలు, అద్భుతాలు జరుగుతాయి. అనంతమైన సంపద మన జీవితాలని సమృద్ధిగా చేస్తుంది. చేస్తారు కదా. ఉంటాను. థ్యాంక్ యూ.